ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. యాక్చువల్లీ మేము ఒరిస్సా టూర్ అయితే వెళ్తున్నాం అండి. వెళ్ళే దాంట్లో ఫస్ట్ వీడియో మేము గుప్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, డియోమలి, కలియామలి అని. అవన్నీ వీడియోస్ అవుతుందో తోటి పెడతాను. ముందు గుప్తేశ్వర స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎంత అవుతుంది, ఈ ఖర్చులన్నీ తెలియాలంటే వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ చూడండి, మర్చిపోకండి. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ముందైతే విశాఖపట్నంకి రావాలండి. అక్కడ నుంచి అరకు రావాలి, అరకు మీదకి వెళ్ళాలి. అరకు నుంచి మన దగ్గర అప్రాక్సిమేట్లీ 124 కిలోమీటర్స్ వస్తుంది. అది కోరాపుట్ డిస్ట్రిక్ట్లో ఉంది గుప్తేశ్వర స్వామి టెంపుల్ అనేది. వెళ్ళే ఆన్ ది వేలో బళ్ళ కేవ్స్ అని వ్యూ పాయింట్ ఉంటుంది. తర్వాత గుప్తేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళకుండా రైట్ సైడ్ మనం కట్ అయితే ఇంకా కోరాపుట్ డిస్ట్రిక్ట్ వైపు లోపలికి వెళ్తాం. కళ్యామలి, తలామలి ఇలా వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటాయి, చాలా బాగుంటాయండి. ముందు అరకు వచ్చినప్పుడు ఓన్ వెహికల్లో వస్తే మనకి అప్రాక్సిమేట్గా అరకు నుంచి 2800 అవుద్ది. ఓన్ వెహికల్ అయితే క్యాబ్స్ అయితే ఉండవు, బస్సెస్ కూడా ఉండవు. మీకు ఓన్ వెహికల్ ఉంటేనే వ్యూ పాయింట్స్ అనేవి చూడగలరు, ఆ టెంపుల్కి వెళ్ళగలరు. గుప్తేశ్వర స్వామి టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే దీన్ని సౌత్ కాశీ అని కూడా అంటారు. మన ఇండియాలో అతిపెద్ద లింగం, శివలింగం, వెడల్పు ఉన్న శివలింగం గుప్తేశ్వర్లోనే ఉంది. సో ఒరిస్సాలో ఫేమస్ టెంపుల్ ఇది ఒకటి అండి, చాలా ఫేమస్. అక్కడికి వెళ్తే మీరు ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయి, కంపల్సరీ తీరుతాయి, గుర్తుపెట్టుకోండి. రండి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఫ్యామిలీ టూర్ వెళ్తున్నామండి. ఫస్ట్ టైము ఎక్కడికి అనుకున్నారు, గుప్తేశ్వర స్వామి టెంపుల్కి. అరకు నుంచి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము. ఓకే హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒరిస్సా ఎంటర్ అయ్యాము. చూసారా, వెల్కమ్ టు ఒరిస్సా. దీన్ని చటవా గేట్ అంటారు అందరూ. ఇక్కడ టెంపుల్ ఫేమస్. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, ప్లేస్ ఆఫ్ టూరిజం ఇంట్రెస్ట్ ఇన్ కోరాపుట్ డిస్ట్రిక్ట్. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మొత్తం లిస్ట్ చెప్పిన తర్వాత లాస్ట్ మేము వెళ్ళేది ఇంకో జంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ చూసారు కదా, ఇంకో బోట్ కనబడింది. డియోమలి, డుడుమా వాటర్ ఫాల్స్, జోలాపూర్ డ్యాము, నందపూర్. ఇదే జంక్షన్. రైట్ సైడ్ కట్ అయితే కోరాపుట్ వెళ్తాము, లెఫ్ట్ సైడ్ కట్ అయితే ఇప్పుడు దాకా చెప్పిన విలేజ్కి వెళ్తాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంకో ఇండికేషన్ బోర్డు అయితే వచ్చింది. శ్రీ గుప్తేశ్వర స్వామి టెంపుల్ 55, కోరాపుట్ 30. ఫ్రెండ్స్ ఇక్కడ బిచ్చల కోట అని ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కట్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ కట్ అయితే మనం వెళ్ళే ప్లేస్కి వెళ్తాం. అది ప్లేస్ ఏంటో లాస్ట్లో చెప్తాను. రైట్ సైడ్ వెళ్తే ఎక్కడికి వెళ్తాం అంటే జైపూర్కి వెళ్ళి జైపూర్ మీద కోరాపుట్ వెళ్తామండి. ఇంకో బోర్డు అయితే వచ్చింది. రామగిరి 21, గోవిందపల్లి 31, గుప్తేశ్వర్ 36, మల్కనగిరి 83. ఇప్పుడు మనం వెళ్ళేది గుప్తేశ్వర్. సిటీలోకి అయితే వస్తాము. మల్కనగిరి 81, మోటు 175, అలాగే గోవిందపల్లి 29, గుప్తేశ్వర్ 34. ఇదైతే టౌన్షిప్, సిటీ అయితే తెలియట్లేదు. ముందుకెళ్ళి చూద్దాం. వచ్చాము. గుప్తేశ్వర్ 13, పదపాడు 9, దండబడి 8. ఇది ఎంట్రన్స్, టెంపుల్ ఎంట్రన్స్ అండి. చూసిన ఒరియాలో రాసింది. నాకైతే చదవడం రాదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్, ఇప్పుడైతే మేము గుప్తేశ్వర్ టెంపుల్కి వచ్చామండి. టెంపుల్కి వెళ్ళే ముందు టైం అయిపోయింది కాబట్టి తింటున్నాము. అందరు ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. హాయ్ చెప్పండి. హాయ్, సే హాయ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఓకే బాయ్. చిన్న అయిపోయిందా? చిన్న ఓకే, చిన్న ప్లేట్ ఖాళీ అయిపోయింది. రక్షణ ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది. మిగిలినది ఇదిగో కోక్ల బియ్య తినట్లేదు, కుక్కలా స్లోగా తింటుంది. అదే అయ్యప్ప అయితే ఇంకా టైం టేకింగ్ తీసుకుంటున్నాడు.
అయ్యప్ప లాస్ట్ ప్లేయర్ అవ్వచ్చు. అయితే ఏం లేదు, కోకిల లేట్గా స్టార్ట్ చేసిందండి. చూసాడు ఎంత ఎటకారమో, కోతలా పెడుతుంది మూతి. కానీ మూతి అయితే బాగానే ఉంటుంది. ఒకసారి చూద్దాం. అయ్యో ముక్కు కూడా చూస్తుంది కోతలా. చూసావా ఎంత అందంగా ఉందో. యాక్చువల్లీ గుప్తేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళకూడదండి. ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళాలి, లేదంటే తల మీద వాటర్ చల్లుకొని వెళ్ళాలండి. ఈ నది పేరు శబరి నది. ఇది గంగా నదికి ఉపనది అండి. ఇక్కడ ఒకప్పుడు రాముడు ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారండి. అంటే వెళ్తూ ఇక్కడ స్నానం చేశారు. సీతమ్మ త్వర కోసం ఎతుకుతూ అందుకే నది అంత ఫేమస్ అయింది. ఈ గుప్తేశ్వర స్వామి టెంపుల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఋషులు కూడా ఉంటారండి. చాలామంది ఈ కొండల్లో ఉంటారు, కనిపించారు. లోపలికి అయితే కనిపిస్తారు. అలా నదిలో స్ట్రైట్గా వెళ్ళకుండా రైట్ సైడ్ వస్తే ఇలా ఉంటుంది వ్యూ. రాళ్ళని చాలా వెరైటీగా ఉన్నాయి కదా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో రాళ్ళు ఇలాగా ఉంటాయి, ప్లెయిన్గా పల్చగా. ఇలా వాటర్ మీద వేస్తే ఇలా 3-4 స్టెప్స్ దాటుకుంటూ వెళ్తాయి, అంత బాగుంటాయి. ఇక్కడ చాలా పెద్ద ఉందండి, కొంచెం విడత ఎక్కువ ఉంది అది. సో మన జస్ట్ ఎలా ఉంది చూపించి వెళ్ళిపోతాను అంతే. మీరైతే వచ్చినప్పుడు స్నానం చేయండి ఆ గట్టు దగ్గర. ఇటువైపు అయితే రావద్దు, చాలా డేంజర్ జోన్ ఇది. చూస్తున్నారు ఎంత పెడుతుందో. ఇది మనకు ఇంతకు నదిలో ఎంట్రన్స్ అండి. ఇలా సైడ్ కింద అయితే ఇలా వస్తుంది ఇక్కడికి. ఇలా నదిలోకి వెళ్తామని చెప్పాం కదా. ఇక్కడే మాత్రమే తల మీద నీళ్ళు చల్లుకోండి, లేదంటే స్నానం చేయండి. అటువైపు తెలకండి. ఎక్కడికైనా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీతో వచ్చినప్పుడు, చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఇక్కడ సుడిగుండాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. నడిచిన దారి ఇది 3 గంటల కదా. ఒకసారి వచ్చావు కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? ముందు ఒకసారి వచ్చావు కదా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? విఘ్నేష్ ఉందా? దర్శనం అయితే అయిపోయింది, మళ్ళీ అరకలు వెళ్ళిపోతున్నాం. బాయ్.
అంబులెన్స్ పడుతుంది.